మీ చైల్డ్ ఏది పెట్టినా తినట్లేదా? సో రండి తెలుసుకుందాం. సో దిస్ ఈస్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్ అండ్ వెల్కమ్ టు డాక్టర్ కపుల్. కామన్‌గా ఓపీలో పేరెంట్స్ నన్ను అడిగే కామన్ క్వెషన్ ఏంటంటే, మా పాప కానీ, బాబు కానీ ఏది చేసి పెట్టినా తినట్లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో దీన్ని హంగర్ స్ట్రైక్ అంటారు. మోస్ట్లీ 1 to 3 ఇయర్స్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్‌లో ఇది మనం కామన్‌గా చూస్తామన్నమాట. సో అది నార్మలే వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్రకారం. ఎందుకు ఇలా చేస్తారు అనంటే, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు అప్పుడే నడవడం అవన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అదే ఎక్కువ కిక్ ఇస్తుందనమాట. సో వాళ్ళకి తినాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలనంటే, వాళ్ళకి ఫుడ్ మనమే ఎగ్జైటింగ్గా చేసి పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు రైస్ తినట్లేదు అని అనుకోండి, మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళు టిఫిన్స్ కానీ అలా ఏమైనా ఇష్టపడతారు అని అనుకుంటే అలా చేసి పెట్టడం, లేదంటే రొటీన్గా మనం చేసేలా కాకుండా వాళ్ళకి ప్రెజెంటేషన్ అంటే లైక్ వాళ్ళు చూసే టాయ్స్ లాగానో లేదంటే ఏమన్నా బొమ్మల్లాగానో అలా ఉన్నట్టు కనిపిస్తే మనకి కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి అది తినడానికి ట్రై చేస్తారనమాట. అండ్ వాళ్ళని ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు అనమాట. అండ్ లేకపోతే నువ్వు ఇది తింటే నేను ఇది ఇస్తాను అనని చాక్లెట్ ఐస్ క్రీము అని అలాంటి చెప్పి వాళ్ళని తినిపించడం చేయకండి. అండ్ తినే ఫుడ్ ఏదైనా కానీ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ని ఫీల్ అయితే కానీ చక్కగా తినరు తర్వాత. అండ్ వాళ్ళంతటా వాళ్ళు తినడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సాఫ్ట్గా చోబుల్ అయ్యే ఫుడ్స్ మాత్రం వాళ్ళ చేతికి ఇచ్చి తినమని చెప్పండి. అండ్ మీల్స్ పర్టికులర్ టైంలోనే అవైలబుల్గా ఉంటాయి అని అన్నట్టు వాళ్ళకి తెలిసేలా చేయండి. ఎక్కువ స్నాకింగ్ ఇవ్వద్దు. మధ్య మధ్యలో ఎక్కువ స్నాకింగ్స్ ఇస్తే ఏంటి అని అంటే వాళ్ళకి ఆ ఎపటైట్ తగ్గిపోతుంది కాబట్టి మామూలు మీల్స్ ఇచ్చే టైంలో వాళ్ళు సరిగ్గా తినకపోవచ్చు. సో పర్టికులర్ టైంలోనే ఫుడ్ మనకి అవైలబుల్గా ఉంటుందని వాళ్ళకి తెలిసేటట్టు పర్టికులర్ టైంలోనే ఇచ్చేలా చూడండి. సో అది ఎంతవరకు నార్మలే అని అంటే, వాళ్ళ గ్రోత్ యాజ్ పర్ ఏజ్, వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటే గనక అది నార్మలే. కానీ అలా కాకుండా వాళ్ళ గ్రోత్ ప్రకారం పెరగకుండా ఇప్పుడు వరకు నార్మల్గానే పెరిగి ఇప్పటి నుంచి తగ్గిపోతూ ఉంటే అది నార్మల్ కాదు. సో వెంటనే మీ పీడియాట్రిషియన్ని కలవండి. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మోస్ట్లీ ఆ స్టేజ్ని మనం ఈజీగా దాటేయగలం. So for more such medical content, please follow, like, share and subscribe to Dr. Kapil.